నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. దాడులు ప్రతిదాడులతో దద్దరిల్లుతున్న పశ్చిమాసియా. ఇరాన్ అణ్వాయుధ ప్రాజెక్టుపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటన. మూడు దేశాల పర్యటనకు బయలుదేరిన ప్రధాని. కెనడాలో G7 సదస్సులో పాల్గొననున్న మోదీ. ఫోన్ ట్యాపింగ్ పై ప్రభాకర్ రావు విచారణలో కదులుతున్న డొంక. రాజకీయ నేతల నిఘా కోసమే SOT ఏర్పాటు చేశానని అంగీకారం. హైదరాబాద్లో హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగిపడి 2 మృతి. ఫుట్పాత్ పై నిద్రిస్తున్న యాచకులుగా గుర్తింపు. ఏటీఎంలో జమ చేసే 40 లక్షల నగదుతో సిబ్బంది పరారీ. నిజామాబాద్లో చేతివాటం ప్రదర్శించిన ప్రైవేట్ ఏజెన్సీ సిబ్బంది. పశ్చిమాసియాను మరింత సంక్షోభంలోకి నెట్టేలా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రతరమవుతోంది. గత రాత్రి భారీ ఎత్తున క్షిపణులు, డ్రోన్లతో ఇరు దేశాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఇరాన్లోని 150 లక్ష్యాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. టెల్ అవీవ్లోని నివాసిత ప్రాంతాలపై మరోసారి ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. అటు పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధినేత పుతిన్ ఫోన్లో చర్చించుకున్నారు. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని ప్రపంచ దేశాలు మొరపెట్టుకుంటున్నా ఇజ్రాయెల్, ఇరాన్ దేశాలు వెనక్కి తగ్గడం లేదు. ఒకరి ప్రాంతాలపై ఒకరు భారీగా డ్రోన్లు, క్షిపణులతో పరస్పర దాడులు చేసుకుంటున్నాయి. గత రాత్రి కూడా ఇరు దేశాలు వందల సంఖ్యలో క్షిపణులతో దాడులు జరుపుకున్నాయి. ఈ ఘర్షణలకు ఆద్యం పోసేలా భీకర హెచ్చరికలు చేసుకున్నాయి. టెహ్రాన్ లక్ష్యంగా యుద్ధ విమానాలు, మిసైళ్లతో ఇజ్రాయెల్ దాడులు జరపగా టెల్ అవీవ్పై ఇరాన్ 5 విడతల్లో క్షిపణుల వర్షం కురిపించింది. ఇరాన్పై భీకర దాడులను కొనసాగిస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. గత రాత్రి ఇరాన్లోని సైనిక స్థావరాలు, అణు స్థావరాలే లక్ష్యంగా 150 ప్రాంతాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి ఎఫీ డెఫ్రిన్ వెల్లడించారు. వాటిలో పలు స్థావరాలు ధ్వంసమైనట్లు చెప్పారు. అటు తమ నివాసిత ప్రాంతాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయని ఇజ్రాయెల్ వెల్లడించింది. అయితే టెహ్రాన్ వందల సంఖ్యలో ప్రయోగించిన క్షిపణులను ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ పూర్తి స్థాయిలో నివారించలేకపోయింది. దీంతో టెల్ అవీవ్తో పాటు పరిసర ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించాయి. దాడుల సమయంలో ఇజ్రాయెల్లో పౌరులను అప్రమత్తం చేస్తూ పలుమార్లు సైరన్లు మోగాయి. గత 2 రోజుల్లో ఇజ్రాయెల్కు చెందిన 3 F-35 యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు ఇరాన్ సైన్యం ప్రకటించింది. ఈ ఘటనలకు సంబంధించి 2 ఇజ్రాయేలీ పైలట్లను బందీలుగా పట్టుకున్నట్లు తెలుస్తోంది. మరో పైలట్ మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు. అటు ఈ ఘర్షణలకు మరింత ఆజ్యం పోసేలా ఇరు దేశాలు భీకర హెచ్చరికలు చేశాయి. పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తే సహించేది లేదంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఆ దేశ రక్షణ మంత్రి కర్జ్ హెచ్చరించారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని, క్షిపణి వ్యవస్థలను సమూలంగా నిర్మూలించడమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. మరోవైపు తమ దేశంపై ఇజ్రాయెల్ బహుముఖ దాడులను యుద్ధ ప్రకటనగానే భావిస్తున్నట్లు ఇరాన్ తెలిపింది. దీనికి పూర్తి బాధ్యత అమెరికాదేనని ఆరోపించింది. ఇజ్రాయెల్ను కాపాడాలని చూస్తే పశ్చిమాసియాలోని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ సైనిక స్థావరాలపై దాడులు చేస్తామని హెచ్చరించింది. ఇరాన్ ప్రతిదాడులకు దిగడంతో టెహ్రాన్లో వీధుల్లోకి వచ్చిన ప్రజలు ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. అటు పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధినేత పుతిన్ ఫోన్లో చర్చలు జరిపారు. దాదాపు 50 నిమిషాల పాటు వారి మధ్య చర్చలు సాగినట్లు క్రెమ్లిన్ వెల్లడించింది. పశ్చిమాసియాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఇరాన్తో అణు చర్చలు జరగాల్సిందేనని ట్రంప్ అభిప్రాయపడ్డారని తెలిపింది. ఇటీవల ఇరాన్, ఇజ్రాయెల్ అధినేతలతో జరిగిన చర్చల సారాంశాన్ని ట్రంప్తో పుతిన్ పంచుకున్నారు. ఇరాన్ అణు కార్యక్రమంపై పరస్పర ప్రయోజనకర ఒప్పందం జరగాలని రష్యా కోరుకుంటుందని పుతిన్ తెలిపారు. ఉక్రెయిన్ శాంతి చర్చలపైన వారిద్దరూ మాట్లాడుకున్నట్లు క్రెమ్లిన్ తెలిపింది.
ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో అమెరికాతో ఇవాళ జరగాల్సిన అణు చర్చలు నిలిచిపోయాయి. ఈ మేరకు చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తున్న ఒమాన్ ప్రకటించింది. ఇవాళ ఒమాన్ వేదికగా 6వ విడత చర్చలు జరగాల్సి ఉంది. ఈ చర్చలు జరగడం లేదని ఒమాన్ విదేశాంగ మంత్రి బదర్ అల్ బుసైదీ పేర్కొన్నారు. దౌత్యం చర్చలే శాంతికి ఏకైక మార్గమని తెలిపారు. తాజా పరిస్థితుల్లో అగ్రరాజ్యం అమెరికాతో చర్చలు అర్ధరహితమని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పష్టం చేశారు. తమపై దాడికి అగ్రరాజ్యం ఇజ్రాయెల్కు మద్దతు పలికిందని విమర్శించారు. ఒకవైపు తమపై దాడులకు మద్దతిస్తూ మరోవైపు అణు ఒప్పందంపై చర్చలకు ఆహ్వానించడం సరికాదన్నారు. అమెరికా అనుమతి లేకుండా ఇజ్రాయెల్ తమపై దాడి చేసే అవకాశమే ఉండదని అబ్బాస్ పేర్కొన్నారు. అయితే పూర్తిగా చర్చల నుంచి వైదొలుగుతున్నట్లు మాత్రం ఇరాన్ ప్రకటించలేదు. చర్చలు ప్రస్తుతానికి ఆగినప్పటికీ త్వరలోనే ఇరాన్ చర్చలకు వస్తుందని ఆశిస్తున్నట్లు అమెరికా సీనియర్ అధికారి వెల్లడించారు. అణు ఒప్పందం కోసం అమెరికా, ఇరాన్ మధ్య ఒమాన్ మధ్యవర్తిత్వంలో ఏప్రిల్ నుంచి చర్చలు జరుగుతున్నాయి. అమెరికాలో చట్టసభ సభ్యులే లక్ష్యంగా ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. మిన్నెసోటా రాష్ట్రంలో డెమోక్రాటిక్ పార్టీకి చెందిన 2 చట్టసభ సభ్యులు వారి జీవిత భాగస్వాములపై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 2 మృతి చెందారు. బ్రూక్లిన్ పార్కులో జరిగిన కాల్పుల్లో మిన్నెసోటా చట్టసభ్యురాలు మాజీ స్పీకర్ మెలిసా హట్మన్, ఆమె భర్త మార్క్ మృతి చెందారు. చాంప్లిన్లో జరిగిన మరో దాడిలో సెనేటర్ జాన్ హఫ్మన్, అతని సతీమణి గాయపడ్డారు. రాజకీయ ఉద్దేశాలతో జరిగిన దాడులుగా వీటిని అధికారులు భావిస్తున్నారు. దుండగుడు పోలీసు అధికారి వేషంలో వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, అతడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. చట్టసభ సభ్యులపై కాల్పులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. ఇవి భయంకరమైన కాల్పులుగా పేర్కొన్న ఆయన ఈ ఘటనపై FIB దర్యాప్తు చేస్తుందన్నారు. డీజీసీఏ ఆదేశాలకు అనుగుణంగా తమ సంస్థకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానాలకు భద్రతా తనిఖీలు మొదలుపెట్టినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. 9 బోయింగ్ విమానాల్లో భద్రతా చర్యల్ని పర్యవేక్షించే ప్రక్రియను పూర్తి చేశామని పేర్కొంది. మిగిలిన 24 డ్రీమ్లైనర్ విమానాలకు ఇదే విధంగా త్వరలోనే తనిఖీలు పూర్తి చేయనున్నట్లు వెల్లడించింది. అహ్మదాబాద్ విమాన దుర్ఘటన నేపథ్యంలో విమానాల్ని భద్రతా కోణంలో పరిష్కరించాలని పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తనిఖీలు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది. వన్ టైం భద్రతా తనిఖీలు పూర్తి చేసే ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. బోయింగ్ 787 విమానాలు భారత్కు తిరిగి రాగానే తనిఖీలు చేస్తున్నామని వివరించింది. ఈ తనిఖీల్లో కొన్నింటికి అధిక సమయం పట్టే అవకాశం ఉందని, దాంతో సుదీర్ఘ ప్రయాణ మార్గాల్లో నడిచే విమానాలకు ఆలస్యం కావచ్చని తెలిపింది. వీటికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తామని, ఎయిర్పోర్టుకు వెళ్లే ముందు విమానాల స్టేటస్ను ముందుగానే చెక్ చేసుకోవాలని ప్రయాణికులకు ఎయిర్ ఇండియా సూచించింది. ఉత్తరాఖండ్లో హెలికాప్టర్ కుప్పకూలి 7 దుర్మరణం చెందారు. గౌరీకుండ్, సోనుప్రయాగ్ అటవీ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కేదార్నాథ్ నుంచి గుప్తకాశీ వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ఆర్యన్ ఏవియేషన్ కు చెందినదిగా గుర్తించారు. ఘటనా స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3 దేశాల పర్యటన కోసం బయలుదేరి వెళ్లారు. కెనడాలో G7 సమావేశంలో పాల్గొననున్న మోదీ సైప్రస్, క్రొయేషియాల దేశాలను సందర్శిస్తారని భారత విదేశాంగ శాఖ తెలిపింది. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టో డౌలడ్స్ ఆహ్వానం మేరకు ఇవాళ, రేపు మోదీ అక్కడ పర్యటించనున్నారు. 16, 17 తేదీల్లో మోదీ కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానంపై కనసిస్కిస్ లోని జరిగే G7 సదస్సులో పాల్గొంటారు. G7 సదస్సులో మోదీ పాల్గొనడం వరుసగా ఇది 6వసారి. ఈ సదస్సులో ఇంధనం, భద్రత, సాంకేతికత, AI, క్వాంటం సంబంధిత అంశాలపై వివిధ దేశాధినేతలతో చర్చిస్తారు. జూన్ 18న క్రొయేషియా ప్రధాని ఆండ్రెజ్ ప్లెంకోవిచ్ ఆహ్వానంపై మోదీ క్రొయేషియాను సందర్శించి ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈ సందర్శన భారత్ సైప్రస్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు మధ్యధరా ప్రాంతం, ఐరోపా సమాఖ్యతో భారత్ సహకారాన్ని పెంపొందిస్తుందని MEA తెలిపింది.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. DNA పరీక్షల ద్వారా 31 మృతదేహాలు వైద్యులు గుర్తించారు. 12 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహాల గుర్తింపునకు 10,000 టెస్టులు చేయాలని అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి ADS రజనీష్ తెలిపారు. DNA శాంపిళ్లు సేకరిస్తున్నామన్నారు. విజయ్ రూపాని మృతదేహం గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని డాక్టర్ రజనీష్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వంపైకి కఠినంగా కనిపించిన సినీ పరిశ్రమను ఎల్లప్పుడూ అభిమానంగానే చూసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్లో ఫిలిం ఇండస్ట్రీకి చాప్టర్ ఇవ్వనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ హైటెక్స్ వేదికగా జరిగిన గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డుల ప్రదానోత్సవానికి హాజరైన సీఎం ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఎన్టీఆర్ జాతీయ పురస్కారంతో నందమూరి బాలకృష్ణను సత్కరించారు. తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల వేడుక ఘనంగా జరిగింది. హైదరాబాద్ హైటెక్స్ వేదికగా జరిగిన అవార్డుల ప్రదానోత్సవం ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. FDC ఆధ్వర్యంలో జరిగిన ఆ వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరై గద్దర్ అవార్డుల విజేతలకు పురస్కారాలు ప్రదానం చేశారు. వేడుకలు ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి కోమటిరెడ్డి గద్దర్ అవార్డుల సావనీర్ని ఆవిష్కరించారు. అనంతరం ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్గా పొన్నం రవిచంద్ర, అవార్డు రూపశిల్పి రాములు నాయక్ని సత్కరించారు. జ్యూరీ సభ్యులుగా వ్యవహరించిన జయసుధ, మురళీమోహన్ సహా సభ్యులకు పురస్కారాలు అందించి అభినందించారు. వేడుకలకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి 2024 ఏడాదికి ప్రకటించిన వ్యక్తిగత అవార్డులు సహా ప్రత్యేక పురస్కారాలను ప్రదానం చేసి విజేతలను అభినందించారు. 2024 సంవత్సరానికి ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ నటిగా నివేదా థామస్ సీఎం చేతుల మీదుగా అవార్డులు అందుకోగా, ప్రత్యేక అవార్డుల కేటగిరీలో ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని బాలకృష్ణ, పైడి జయరాజ్ అవార్డును మణిరత్నం, బిఎం రెడ్డి అవార్డును సుకుమార్, నాగిరెడ్డి చక్రపాణి అవార్డును నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు, కాంతారావు అవార్డును విజయ్ దేవరకొండ, రఘుపతి వెంకయ్య అవార్డును యండమూరి వీరేంద్రనాథ్ సీఎం చేతుల మీదుగా అందుకున్నారు. సీఎం అనుమతితో పుష్ప 2 చిత్రంలోని సంభాషణలు చెప్పి అవార్డు వేడుకలు అల్లు అర్జున్ మరింత రసవత్తరంగా మార్చారు. గద్దర్ అవార్డు తీసుకోవడం ఆనందంగా ఉందన్న బన్నీ ప్రతి ఏడాది అవార్డులు కొనసాగించాలని కోరారు. తెలంగాణ ముద్దుబిడ్డ గద్దర్ అన్న పేరుతో అవార్డులివ్వడంపై ప్రభుత్వానికి బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. ఆ బిడ్డ మీద ఒక్క గీటు పడ్డా గొంట గంగమ్మ తల్లి జాతరలో యాట తలలు నరికినట్టు రప్ప రప్ప నరుగుతా ఒక్కొక్కడిని. పుష్పరాజ్ అసలు తెగ్గేదేలే. Thank you so much for this prestigious Telangana Gaddar Award. I'd like to thank the government of Telangana for this wonderful initiative. It's a very special award because ne Pushpa 2 gelsina modati award idi. I'd like to dedicate this award to all my fans. I thank you for your love and support. I hope to make you all more proud. I love you, my army. Thank you. ఇది ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. ఎన్టీఆర్ నేషనల్ అవార్డుని 96లో ప్రారంభించడం జరిగింది ఇవ్వడం. ఆ తర్వాత ఎంతోమంది ఈ అవార్డులను పొందారు. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత రాష్ట్రాలు నాన్నగారు అన్నట్టు రాష్ట్రాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా, ధ్యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్న. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ ఈ యొక్క బ్రహ్మాండమైన ఉత్సవాన్ని జరుపుకుంటున్నందుకు, చలనచిత్ర ఉత్సవాన్ని, అందులో తిరిగి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ఇవ్వడం నా కుటుంబం తరఫున తెలంగాణ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సినిమా ఇండస్ట్రీ అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి అందరికీ అవార్డ్స్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అన్నిటికంటే ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ, మహబూబ్ నగర్లో పుట్టిన పిల్లోడిని కాంతారావు గారి, నట ప్రపూర్ణ కాంతారావు గారి పేరు మీద ఈ అవార్డు ఇవ్వడం కాంతారావు గారికి ఒక ట్రిబ్యూట్. నేను ఈ అవార్డు ఫస్ట్ పర్సన్ తీసుకుంటున్నా. నాకు చాలా రెస్పాన్సిబిలిటీ, ఎంతో చేయాలనిపిస్తుంది ఇంకా.
వివిధ కారణాలతో 14 ఏళ్ల క్రితం ఆగిపోయిన అవార్డులను మళ్లీ కొనసాగించే ఉద్దేశంతో తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ తీసుకొచ్చామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. గతంలో భారతీయ సినిమా అంటే బాలీవుడ్ అనేవాళ్లని, తెలుగు సినిమా పరిశ్రమ అంటే చెన్నైలో ఉందని మాట్లాడుకునేవాళ్లన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు భారతీయ సినీ పరిశ్రమ అంటే తెలుగు సినీ పరిశ్రమ అనే స్థాయికి చేరుకుందన్నారు. అందుకు హైదరాబాద్ వేదిక కావడంపై ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పైకి కఠినంగా కనిపిస్తున్నా సినీ పరిశ్రమను అభిమానంగానే చూసుకుంటుందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. పురస్కారాలు తీసుకున్న విజేతలు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. వేడుకల్లో గద్దర్ ఫౌండేషన్కు 3 కోట్ల చెక్కు అందించారు. ప్రభుత్వం నడిపేటప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకున్నా అది మిమ్మల్ని ప్రోత్సహించడానికి, మిమ్మల్ని అభినందించడానికి, మీకు సముచితమైన స్థానం కల్పించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మరి స్వతంత్ర భారతదేశంలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నప్పుడు మన దేశం ప్రపంచంలోనే ఒక అద్భుతమైన దేశంగా, మన దేశం ప్రపంచం ఎకానమీని శాసించే విధంగా మన దేశం అభివృద్ధి చెందాలి. హాలీవుడ్, బాలీవుడ్ హైదరాబాదు గడ్డ మీద ఉండాలి. మీకేం కావాలనో నాకు చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. ఒక ఐటీ పరిశ్రమను, ఒక ఫార్మా ఇండస్ట్రీని, ఒక డిఫెన్స్ ఇండస్ట్రీని ఏ రకంగా ప్రోత్సహించినామో ఈరోజు ఫిల్మ్ ఇండస్ట్రీని అదే విధంగా ప్రోత్సహిస్తాం. మీకు కావలసిన ప్రణాళికలు అందిస్తాం. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్లో ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక చాప్టర్ ఇస్తాం. ఆ చాప్టర్ని రాయాల్సిన బాధ్యత సినీ ప్రముఖులకు, ఇక్కడున్న పెద్దలందరికీ ఉంది. ఆస్కార్ విజేతలైన కీరవాణి, చంద్రబోస్ను రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సత్కరించారు. గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ను ప్రభుత్వ పరంగా ప్రోత్సహించాలని డిప్యూటీ సీఎం భట్టికి రేవంత్ రెడ్డి సూచించారు. హీరో ప్రభాస్ గారు అండ్ రాణా దగ్గుబాటి గారు బ్రాంజ్ మొమెంటో మరియు ప్రశంసాపత్రం. హీరోయిన్ అనుష్క శెట్టి అండ్ తమన్నా భాటియా. హైదరాబాద్ ఎల్బీ నగర్ సాగర్ రింగ్ రోడ్డులో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తెగుపడి 2 ప్రాణాలు విడిచారు. శ్రీ రేణుకెల్లమ్మ తల్లి ఆలయం ముందు ఫుట్పాత్ పై దంపతులు నిద్రిస్తుండగా అర్ధరాత్రి విద్యుత్ తీగలు తెగిపడి అక్కడికక్కడే మృతి చెందారు. మరణించిన వారు భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పార్టీలకు అతీతంగా బీసీలు ఏకకాలం కావాల్సిన ఆవశ్యకత ఉందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ నాంపల్లి తెలుగు విశ్వవిద్యాలయంలో ఓబీసీల పోరుబాట పుస్తక ఆవిష్కరణ సభలో ఆయన పాల్గొన్నారు. ఐఏఎస్ అధికారి నరహరి రచించిన పుస్తకాన్ని మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ ఈటెల రాజేందర్ ఆవిష్కరించారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో కులగణన సర్వే శాస్త్రీయబద్ధంగా జరిగిందన్నారు. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగంలో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టసభలలో 2 బిల్లులను ఆమోదించామన్నారు. ఈ బిల్లులను కేంద్రం 9వ షెడ్యూల్లో చేర్చాలని కోరారు. బీసీ ప్రజలంతా కులాలు పక్కన పెట్టి హక్కుల కోసం ఉద్యమించాలన్నారు. సమాజహితం కోరుతూ ఐఏఎస్ అధికారి నరహరి ఓబీసీల పోరుబాట పుస్తకం రాయడం అభినందనీయమని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణ సమాజానికి ఈ పుస్తకం స్ఫూర్తిదాయకమన్నారు. పౌరుల ప్రాథమిక హక్కులు కాపాడటంలో సుప్రీంకోర్టు చిత్తశుద్దితో పనిచేస్తోందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యపల్లి నంద అన్నారు. అన్ని వ్యవస్థలను సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వహిస్తున్న సుప్రీంకోర్టు రాజ్యాంగానికి గార్డియన్గా నిలిచిందని తెలిపారు. 75 ఏళ్ల సుప్రీంకోర్టు అనే అంశంపై మార్వాడి శిక్షా సమితి న్యాయ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సదస్సులో హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన పలు కీలక తీర్పులు చరిత్రలో మైలురాళ్లుగా నిలిచాయని తెలిపారు. The Supreme Court of India is the apex judicial body under the Constitution of India. Article 124 of the Constitution states that there shall be a Supreme Court of India. The Supreme Court came into existence on 26 January 1950 with the coming into force of the Constitution. When the Supreme Court first sat in 1950, it was envisioned not just as an apex judicial body, but as a living symbol of constitutional morality and democratic ideals. That's where I'm referring, Indian Constitution. If you look at just now, I mentioned that 400 plus articles. Out of them, there are certain articles which have directly, indirectly linked with international law, because 75 years story is different and next 25 years are going to be different. That's why I'm just, trying to mention, constitutional provisions relating to international law.
కమ్యూనిటీ మీడియేషన్ కేంద్రాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ అన్నారు. దంపతుల నడుమ తలెత్తుతున్న చిన్నపాటి మనస్పర్ధలు, గొడవలను పరిష్కరించి తిరిగి కలిసి జీవనం సాగించేందుకు దోహదపడుతున్నాయన్నారు. సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆవరణలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమానికి జస్టిస్ సుజయ్ పాల్ హాజరయ్యారు. జాతీయ లోక్ అదాలత్ వల్ల ఏళ్ల తరబడి అపరిష్కృతమ ఉన్న కేసులు పరిష్కారం అవుతున్నాయన్నారు. న్యాయస్థానాల సమయం ఆదా అవుతోందని వ్యాఖ్యానించారు. వయోవృద్ధులు, వివిధ రంగాల నిపుణులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులకు ప్రత్యేక శిక్షణనిచ్చి వారి చేత కమ్యూనిటీ మీడియేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయించినట్లు తెలిపారు. నిజామాబాద్, కామారెడ్డిలో సుశిక్తులైన వారితో తొలుత ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేయించినట్లు వివరించారు. ఇప్పుడు అది గేమ్ చేంజర్గా మారడంతో రాష్ట్రంలోని 11 జిల్లాల్లో కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కొద్ది రోజుల వ్యవధిలోనే ఇలాంటి కేంద్రాలు నగర నలుమూలల్లో ఏర్పాటవుతుండడం శుభసూచకమని జస్టిస్ సుజయ్ పాల్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదని, ఇకపై ప్రజాధాన్యాన్ని ఈ ప్రాజెక్టు కోసం ఖర్చు చేయొద్దని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కేసీఆర్ అంటే కాళేశ్వరం, కాళేశ్వరం అంటే కేసీఆర్ అన్నోళ్లు ఇప్పుడు నోరు మెదపడం లేదని విమర్శించారు. కాళేశ్వరం నుంచి చుక్క నీరు అదనంగా ఇవ్వలేదన్న కూనంనేని పంటలకు వచ్చేవి ఎల్లంపల్లి నీళ్లే అన్నారు.